మునివరులారా, ఇంకొక కథ చెప్పద వినుడు. పూర్వము ఉల్కాముకుండను ఒక రాజు జితేంద్రియుడై సత్యమార్గమున దానధర్మములు చేయుచు ఒకనాడు సౌందర్యవతియు సద్గుణవతియు అగు అతని భార్యతో కలిసి భద్రశిలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతమును చేశాను. ఆ రాజట్లు వ్రతము చేయుచుండగా సాధువు అను ఒక వర్తకుడు వ్యాపారములకై ఆ మార్గమున పోవచ్చు. ఆ వ్రతము చూసి సవినయముతో రాజుగారిని వ్రత వివరములు ప్రశ్నించగా ఆ రాజు సంతానమునకై తాను ఆ వ్రతమును చేయుచున్నట్లు చెప్పాను. అప్పుడు ఆ సాధువు, ఓ రాజా, నాకును సంతానము లేదు, కాన నేను ఈ వ్రతం ఆచరించి సంతానవంతుడు నయ్యదనని చెప్పి వ్రతము చేయు విధానమును తెలుసుకొని స్వగ్రామము చేరి తన భార్యయగు లీలావతి వినుచుండగా, నాకు సంతానము కలిగినచో ఈ వ్రతము తప్పక ఆచరించదను అని ప్రతిజ్ఞ చేశాను. పిమ్మట ధర్మపరాయణయైన లీలావతి గర్భవతి అయి 10వ మాసమున ఒక కుమార్తెను గలెను. ఆమెకు కళావతి అని పేరు పెట్టింది. అప్పుడు లీలావతి తన భర్తకు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేయుదును అన్న ప్రతిజ్ఞను గుర్తు చేయగా, అమ్మాయి వివాహకాలమును చేసేదను అని చెప్పి వ్యాపారమునకై పట్టణమునకు పోయాను. పిమ్మట కళావతికి యుక్త వయస్సు రాగానే కాంచన నగరము నుండి యోగ్యుడైన ఒక వైశ్యకుమారుని చూసి తన కుమార్తెకు అన్ని విధములా తగిన వరునిగా నిశ్చయించి అతనితో మహావైభవముగా పెండ్లి చేశాను. ఆ ఆనందంలో వ్రత విషయమును పూర్తిగా మరిచిపోయాను. అందుకు శ్రీ సత్యనారాయణ స్వామి వారికి కోపము వచ్చి, వీనికి దారుణమైన కఠిన దుఃఖములు కలుగుగాక అని శపించను. పిదప వ్యాపార నిమిత్తమై ఆ వైశ్యుడు అల్లునితో కూడా సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు చేరను. అక్కడి చంద్రకేతు మహారాజు గారి ధనాగారం నుండి కొందరు దొంగలు ధనమును అపహరించి శ్రీ సత్యనారాయణ స్వామి వారి మాయ వలన ఆ ధనమును ఈ వర్తకులున్న చోట వదిలి పారిపోయింది. దొంగలను తరిమి వస్తున్న రాజభటులు ధనమక్కడ ఉండుట చూచి ఈ వర్తకులనే దొంగలుగా నిశ్చయించి రాజుగారి వద్దకు కొనిపోయేది. మేము దొంగలను కామని ఎన్ని విధములు మొరపెట్టుకున్నను స్వామి వారి మాయ వలన వారి మాట వినువారెవ్వరూ లేకపోయేది. రాజు వర్తకుల పడవయందున్న ధనమంతయు స్వాధీనం చేసుకుని వారిని కారాగృహమును బంధించను. అక్కడ ఊరిలో వైశ్యుని భార్యయు కుమార్తెయు కూడా చోరులచే ధనమంతయు అపహరించబడి మనోవిచారములతో రోగములతో తినడానికి తిండి అయినను లేక భిక్షాటనతో బ్రతుకుచుండెను. అట్లొకనాడు కళావతి ఆకలిచే ఒక బ్రాహ్మణుని ఇంటికి పోగా అక్కడ సత్యనారాయణ వ్రతము జరుగుచుండట పూర్తిగా చూచి కథను విని ప్రసాదము స్వీకరించి ఇంటికి పోయి తన తల్లికి ఆ వ్రత విషయమును చెప్పి ప్రసాదం ఇవ్వగా ఆ లీలావతి చాలా సంతోషించి స్వామివారి వ్రతమును ఆమె కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి, ప్రభు, మా అపరాధము క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరినట్లు అనుగ్రహింపుము అని ప్రార్థింపగా స్వామి సంతుష్టుడై ఆ రాత్రే చంద్రకేతు మహారాజు స్వప్నమున సాక్షాత్కరించి కారాగృహమున గల వర్తకులు నిరపరాధులు, వారిని విడిచిపెట్టి వారి ధనము వారికిచ్చివేయుము అని చెప్పి అదృష్టుడయ్యాడు. అప్పుడు ఆ రాజు మరునాడు ఉదయము సభ చేసి ఆ వైశ్యుల బంధ విముక్తులు గావించి వారికి క్షురాది కర్మలు చేయించి నూతన వస్త్రములు తెచ్చి జరిగినది దైవ ప్రాతికూలమని చెబుతూ తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి వారిని సంతోషపరిచి ఇక సుఖముగా మీరు ఇంటికి పోవచ్చును అని చెప్పాను. వైశ్యులు రాజునకు నమస్కరించి అనేక విధముల కొనియాడి తమ దారిని పోయి ఇది తృతీయోధ్యాయ సమాప్తః.